అసలు గుణశేఖర్ అనబడేవాడు ఏం సినిమా తీస్తాడు, ఎలా తీస్తాడు అనే రూట్స్కి రావడం మంచిది అనిపించింది నాకుగా. దానికి నేను ఎన్నుకున్న కథ అన్నీ చాలా వరకు నిజ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, యథార్థ సంఘటనలని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. సో అవి నన్ను చాలా కదిలించాయి. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఈ కథ ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్, ఇది ఖచ్చితంగా ఇటు యూత్ ఫేస్ చేస్తున్నారు, అటు ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ఇది చెప్పి తీరాల్సిన కథ అని చెప్పి ఈ కథ మీదకి వచ్చాను. అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి మీరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సంఘటనలు తీసుకొని ఈ సబ్జెక్ట్ తీసుకున్నా అన్నారు కదా, దీనికి సినిమాటిక్ లిబర్టీ ఎంతవరకు మీరు జోడించారు? యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చాలా హార్డ్ హిట్టింగ్ వేలో చెప్పాను. సో ఈ హార్డ్ హిట్టింగ్ వేలో చెప్పేటప్పుడు కొన్ని చాలా బోల్డ్గా చెప్పాల్సి వచ్చింది. బోల్డ్గా అంటే మీ బోటోళ్ళు కొద్దిగా షాక్ కూడా అవుతారు. ఏంటి గుణశేఖర్ ఏంటి ఇంత రస్టిక్గా, ఇంత రాగా, ఇంత బోల్డ్గా వెళ్ళిపోతున్నాడని. సో ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ అది డిమాండ్ చేస్తుంది. అంత హార్డ్ హిట్టింగ్గా చెప్తే తప్పితే మీకు దాని రియాక్షన్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మనకు అర్థం కావు.